పాలల్లో కల్తీ కలిపితే 6 గంటల్లో నిందితుడిని పట్టుకున్న ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి దేనికోసం వెయిట్ చేస్తుందో మాకు అర్థం కావట్లా. పక్కాగా అర్థమవుతుంది వాళ్ళు కలిపారు, దారుణంగా మా మనోభావాలను దెబ్బతీశారని అర్థమవుతున్నా ఎందుకు ఇంకా వీక్షిస్తుంది మాకు అర్థం కావట్లే. వాళ్ళని క్షమించకూడదు, ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. పాలలో కల్తీ కలిపితే 4 చనిపోతే 6 గంటల్లో వాడిని అరెస్ట్ చేసి గణేష్ని జైలు చేశారు. వాళ్ళకి మరి ఇవాళ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మా మనోభావాలను దెబ్బతీస్తూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తింటేనే మేము చనిపోతామేమో, మా ఆస్టిరిటీ మా తపస్సు దెబ్బతింటదేమో అని ఆలోచించే మా చేత ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి రోజు తిరుపతి లడ్డూతో బ్రేక్ చేస్తాం మేము తెల్లవారుజామున 24 గంటలు తినకుండా. అలాంటి లడ్డూలో అలాంటి ఒక పవిత్రమైనటువంటి బ్రేక్ చేసేటువంటి లడ్డూలో జంతు కొవ్వులు కలిపారని తెలిసినా ఇంకా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుందంటే గవర్నెన్స్ మేము ఇంకా ఎవరిని నమ్మాలి? మేము ఎవరి ఆశ్రయం తీసుకోవాలి? క్షత్రియ అంటే మాలాంటి మునులని కాపాడాలి, మాలాంటి సాధు సంతుల యొక్క తపశ్శక్తిని రక్షించాలి. అలాంటి క్షత్రియ గవర్నమెంట్ ఇంకా ఎందుకు వెయిట్ చేస్తుంది? వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకు వెయిట్ చేస్తుంది? వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇంకా ఎందుకు వెయిట్ చేస్తుంది? మీరు సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత డబ్బులున్నా సరే గుంజండి. మేము చేయాల్సిన పని మేము చేశాం. 151 నుంచి 11కి కిందకి లాగాం. ఇంకా మీకు మేము ఏం చేయాలి? ఇంకా మీకు మేము ఏం సపోర్ట్ చేయాలి చెప్పండి? 11కి తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మీరు ఇంకా చర్య తీసుకోకపోతే ఇంకా మేము ఏం చేయాలి చెప్పండి? ఇంకా మేము ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలా? 5 సంవత్సరాలు ఏకాదశి వ్రతం చేసినటువంటి మేము ఒక్కసారి కూడా ఎంత గుండె పగిలిపోయిందో తెలుసా మీకు? వ్రతం చేసి 24 గంటలు ఏమీ తినకుండా ఉండి ద్వాదశి రోజు తిరుపతి ప్రసాదం తీసుకుంటే బ్రేక్ చేసినట్టుగా అనిపిస్తుంది మాకు. అలాంటిది జన్మలో ఎప్పుడు తీసుకోలేని యానిమల్ కొవ్వుతో మాకు ప్రసాదాన్ని అందించడానికి సహకరించారంటే అలాంటి వాళ్ళని మీరు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారండి? ఇంకా ఎక్కడి నుంచి మీకు పర్మిషన్స్ రావాలి? అరెస్ట్ చేయండి ముందు ఇమ్మీడియట్గా వాళ్ళని. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే అరెస్ట్ చేయండి. మీ వెనకాల మేము ఉంటాం, మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. జన్మలో మీ వంశాలు వృద్ధి చెందడానికి కావలసినటువంటి అన్నీ మేము దారపోస్తాం. సాధువుల్ని మా యొక్క తపశక్తిని కాపాడలేకపోతే ఇంకా దేనికి? ప్రహ్లాదుడి తపస్సు నరసింహస్వామి కాపాడారు. త్రేతాయుగంలో యజ్ఞాలకు అసురులు వచ్చి పోస్తూ ఉంటే రామచంద్రులను పంపించి కాపాడించుకున్నాం. ద్వాపరయుగంలో అపసాంప్రదాయాలకు వెళ్తూ ఉంటే కృష్ణ వచ్చి కాపాడారు. కలియుగంలో అపసంప్రదాయాలు వెళ్తుంటే చైతన్య మహాప్రభు వచ్చి కాపాడారు. మరి మిమ్మల్ని నమ్మే కదా, ఈ కూటమి గవర్నమెంట్ని నమ్మే కదా మేము ఇలా ఉన్నాం. మరి ఇప్పుడు కూడా మీరు చర్య తీసుకోకపోతే ఇంకా మేము ఇంకెప్పుడండి? మేము ఎవరిని నమ్మాలండి? దయచేసి మీరు ఇమ్మీడియట్గా దీనికి యాక్షన్ తీసుకోండి. వాళ్ళని అరెస్ట్ చేయండి, పనిష్ చేయండి. హరే కృష్ణ.